1 minute సార్, 1 minute. 1 minute సార్, అడిగిందే 1 minute. అధ్యక్ష, మనం వచ్చి 9 నెలలు అయింది అధ్యక్ష, ఆల్మోస్ట్ 9 months కంప్లీట్ అవుతుంది. ఆరోగ్య శాఖ మాత్రం మెరుగుపడలేదు అధ్యక్ష. డెఫినెట్గా మనకి విమ్స్ ఉంది అధ్యక్ష, కేజీహెచ్ ఉంది, ఎక్కడ చూసినా షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్, షార్టేజ్ ఆఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, అసలు ఏది ఎక్సెస్గా ఉంది అధ్యక్ష. మందుల రేట్లు మాత్రం బయట మాత్రం ఎక్సెస్గా ఉంది. అందుకు నేను మంత్రి గారిని అడిగేది అధ్యక్ష, తమరి ద్వారా జనరిక్ మెడిసిన్స్ ఎందుకు వాడటం లేదు? అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అత్యంత తక్కువ ధరకి 10% 20% రేటుకి వచ్చే జనరిక్ మెడిసిన్స్ని వాడవలసిన అవసరం ఉందా లేదా అని మంత్రి గారిని నేను అడుగుతాను అధ్యక్ష. అట్లాగే దయచేసి కేజీహెచ్లో ఉన్న డాక్టర్స్ని అంతకుముందు వేరే చోటకి షిఫ్ట్ చేశారు, ఇప్పుడన్నా కనీసం వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సూపర్ స్పెషాలిటీ అనేది పేరుకే ఉంటుంది తప్ప అధ్యక్ష, ఎక్కడికి మనకి ప్రాక్టికల్గా అయితే విమ్స్ ఇందాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష గౌరవనీయులు, తప్పనిసరిగా విమ్స్ని అభివృద్ధి చేయడానికి పూర్తి ప్రయత్నం చేయవలసిన బాధ్యత గౌరవ మంత్రి గారి పైన ఉంది అధ్యక్ష. విశాఖపట్నం మహానగరం, కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే దోపిడీ అయిపోతుంది అధ్యక్ష. ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా మందుల్ని తప్పనిసరిగా జనరిక్ మెడిసిన్స్ వాడేటట్టు తమరి ద్వారా ఒక శాసనం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకున్నాం అధ్యక్ష. 1 minute. సీనియర్ మెంబర్స్ కాదని లేకపోతున్నాం. తప్పదు కదా అధ్యక్ష. చిలకలూరుపేటలో 100 పడకల ఆసుపత్రి అధ్యక్ష 14-19 కాలంలో కామినేని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నాబార్డులో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తిగా దాన్ని 25% లాస్ట్ 10 crore వర్క్లో 25% పనులు చేయలేదని నిలిపివేశారు అధ్యక్ష. దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను, సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తే ఆ 100 పడకల ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వారికి పూర్తిగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. 1. 2 అధ్యక్ష, ఇప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పుడు కూడా రోజుకి 7, 8, 10 మంది వస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వస్తున్నారు? ఎన్టీఆర్ వైద్యంలో పూర్తి స్థాయిలో మనం ఇస్తున్నాం, అయినా కూడా సీఎంఆర్ఎఫ్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో పూర్తి జబ్బులు దాంట్లో ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల కానీ, లేదా హాస్పిటల్కి వెళితే కొంత పేమెంట్ చేయమని పాత బకాయిలు ఉండటం వలన, లేకపోతే కొంత పేమెంట్ చేయమంటం వలన సీఎం రిలీఫ్కి వస్తున్నారు అధ్యక్ష. దీన్ని ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో చేస్తేనే దానికి సంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. దాని ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు స్టెంట్లు వేపిస్తున్నారు అధ్యక్ష. స్టెంట్లకి బెటర్ క్వాలిటీ వేస్తాం, దీనికి ఒక్కొక్క స్టెంట్కి 30,000 ఇవ్వండి, 40,000 ఇవ్వమని కొన్ని హాస్పిటల్స్ డబ్బు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. ఎన్టీఆర్ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, డబ్బు కడుతున్నారు అధ్యక్ష. పోయిన పేషెంట్కి సంతృప్తి కలగటం లేదు అధ్యక్ష. ఇది అన్ని రకాల జబ్బుల్లో ఉంది, క్యాన్సర్లో ఉంది, హార్ట్ డిసీజెస్లో ఉన్నాయి, కిడ్నీ లివర్ పోయినట్లో ఉంది అధ్యక్ష. దీనికి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే రోగులు ఉన్నారో, అనారోగ్యులు ఉన్నారో వారికి సంతృప్తినిచ్చేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ చిలకలూరుపేటలో బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఘనంగా గౌరవ సభ్యులు అడిగిన విషయాల్లో మొత్తంగా సిబ్బంది కొరత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. సమస్య కూడా అక్కడే ఉంది అధ్యక్ష. ఉదాహరణకి గౌరవ సభ్యులు పార్థసారథి గారు అడిగినట్టుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల గురించి వాళ్ళు అడిగారు అధ్యక్ష. సమస్య ఏంటంటే అధ్యక్ష, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏదైతే స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వింగులు ఉన్నాయో 16, వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లే మన రాష్ట్రంలో చూసుకుంటే 369 ఉండాలి అధ్యక్ష. మనం ప్రభుత్వంలోకి వచ్చే నాటికి 153 మంది మాత్రమే ఉన్నారు, 216 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 59% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే నేను మళ్ళీ అదే వస్తుంది అధ్యక్ష. మన 6వ తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సూపర్ స్పెషలిస్టులు ఈ రాష్ట్రంలో మేము కేవలం ఖాళీలు 4% పెట్టారు అని చెప్తున్నారు అధ్యక్ష. ఇక్కడ చూస్తే 59% ఖాళీలు ఉన్నాయి. మరి మిగతా వారు చెప్తున్నారు నగరానికి కట్టుకున్న ప్యాలెస్లలో ఏమన్నా వెళ్ళి సేవలు అందిస్తున్నారేమో మాకు తెలియదు. ఆ ఆసుపత్రుల్లో అయితే అందుబాటులో సూపర్ స్పెషలిస్ట్ లేదు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే సూపర్ స్పెషాలిటీస్కి 42 మంది మాత్రమే ముందుకు వచ్చారు అధ్యక్ష. అయితే ఇప్పుడు 24వ తేదీ కూడా రావడం లేదు.
సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోకి డాక్టర్లు ముందుకు రావట్లా. అప్పీల్ చేస్తున్నాం. 42 మంది నియామకాలు చేపట్టాం ఈ సంవత్సరం మనం వచ్చిన తర్వాత 9 నెలల్లో. మళ్ళీ ఈ 24వ తేదీ అధ్యక్ష వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టేశాం అధ్యక్ష. ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లా, స్పందించట్లే కాబట్టి వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి 2 రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇవాళ డాక్టర్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా కొరత ఇది సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డాక్టర్ల కొరత కారణంగా చాలామంది ముందుకు రాకపోవడం వల్ల వస్తున్న ఇబ్బంది అధ్యక్ష. మరి అంటే ప్రభుత్వం దీనికన్నా ప్రైవేటు ప్రాక్టీస్ లుక్రేటివ్గా ఉంటుందేందో తెలియదు, కానీ కారణాల్లోకి నేను పోదలుచుకోలేదు. రాకపోవడం అనేది ప్రధాన కారణం అధ్యక్ష. అందుకనే వీటిని దృష్టిలో పెట్టుకొని నేను అందుకని ప్రైవేట్ ఆసుపత్రుల గురించి ప్రస్తావించాను. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం 25 లక్షల దాకా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 25 లక్షల దాకా 3,257 ప్రొసీజర్స్కి సేవలు అందిస్తున్నాం అధ్యక్ష. దానికి నిధులైతే ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. మీరు అన్నట్టుగా ఆ డబ్బుల్ని వీటి మీద ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడం మీద పెట్టచ్చు కదా అని మీరు అంటున్నారు. వాస్తవం నేను కాదల్లా, కానీ ఆ సూపర్ స్పెషలిస్ట్లో లేదా డాక్టర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లో అసోసియేట్ ప్రొఫెసర్లో రావాలి కదా. ఆ ఇబ్బంది కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది అధ్యక్ష. గత 9 నెలల్లో మనం గుంటూరు జీజీహెచ్ చూస్తే వాళ్ళ ప్రతిష్టాత్మక సంస్థగా తయారైంది అధ్యక్ష. నేను డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే వారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ దాన్ని ప్రోత్సాహం అందించారు. దాని కారణంగానే ఇవాళ జీజీహెచ్లో 100 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు అయ్యాయి అధ్యక్ష. ఏ జీజీహెచ్లో కూడా దేశంలోనే తలమానికం. ఇప్పుడే కొంతాల రామకృష్ణ గారు కూడా ప్రస్తావించారు. విమ్స్ కొద్దిగా పటిష్టపరచడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా జరిగింది అధ్యక్ష. మేము జీజీహెచ్ల మధ్య పోటీ పెట్టి ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ఒక నాణ్యమైన సేవలు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం.